హలో వెంకటేశ్వరరావు గారు, హలో అండి. ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నాను, థ్యాంక్ యూ. సో వరంగల్లో ఒక గ్రామంలో పుట్టి అక్కడి నుంచి వాలీబాల్ ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఆడి ఇండియా తరపున కెప్టెన్గా కూడా ఉన్నారు. సో స్పోర్ట్స్ అయిపోయింది. స్పోర్ట్స్ నుంచి తర్వాత మళ్ళీ ఒక పెద్ద సంస్థ డాజ్లర్ అనే ఒక సంస్థ స్థాపించి ఎంతో వేల మందికి మీరు ఉపాధినిస్తున్నారు. సో ఏంటి అసలు ఈ జర్నీ మొత్తం ఒక్కసారి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మొత్తాన్ని ఒక్కసారి ఒక మాటలో చెప్పడం చాలా కష్టం ఇది జర్నీ. బికాజ్ విలేజ్లో స్టార్ట్ అయిన, చాలా చిన్న కుటుంబంలో స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఇప్పుడు ఈరోజు చూసేసరికి కొన్ని వేల కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి ఇచ్చే సంస్థగా రావడం. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి నాకు. ఎందుకంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ నుంచి స్పోర్ట్స్ ప్రొఫెషనల్గా తీసుకున్న తర్వాత ఇండియాకి రిప్రజెంట్ చేయడం, ఇండియాకి రిప్రజెంట్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లోంచి బిజినెస్ ఫీల్డ్లోకి రావడం, ఒక ఫీల్డ్కి సంబంధం లేకుండా జరిగిన ఈ జర్నీ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఇచ్చింది నాకు లైఫ్లో. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి మొదలు పెడితే, మీరు పుట్టింది వరంగల్లో ఏ గ్రామం? గోవిందరావుపేట విలేజ్. ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, గోవిందరావుపేట విలేజ్. ఓకే. సో అక్కడ నుంచి మీ స్కూలింగ్ కావచ్చు, కాలేజ్ అదంతా ఎలా జరిగింది? నేను అప్ టు 10th క్లాస్ వరకు గోవిందరావుపేటలోనే గవర్నమెంట్ హై స్కూల్ ప్రొడక్ట్. నేను గవర్నమెంట్ హై స్కూల్ మా విలేజ్ గోవిందరావుపేట స్కూల్లోనే అప్ టు 10th క్లాస్ వరకు చదివాను. ఓకే. సో 10th క్లాస్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసి వరంగల్ సీకేఎం కాలేజ్లో చదివాను. ఆఫ్టర్ సీకేఎం కాలేజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హాస్టల్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. నేను ఆ హాస్టల్కి సెలెక్ట్ అయ్యి అక్కడ నుండి పూర్తి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్గా కన్వర్ట్ అయ్యాను నేను. అది ఓకే, నైస్. సో ఈ ఫస్ట్ అసలు ఈ వాలీబాల్ మీద ఇంట్రెస్ట్ అన్నది ఎలా స్టార్ట్ అయింది మీకు? ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేసి మా విలేజ్ నుండే మొదలైందండి. మా విలేజ్లో వాలీబాల్ వచ్చేసి ఈవినింగ్ అయిపోయేసరికి, ఒక స్కూలింగ్ అయిపోయిన తర్వాత మేము 3:30, 4 o'clockకి మా స్కూల్ గ్రౌండ్ ఎలా ఉండేదంటే దగ్గర ఒక 200 మెంబర్స్ పిల్లలం అందరము డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుతుండేవాళ్ళం. వన్ సైడ్ కబడ్డీ, వన్ సైడ్ ఖోఖో, వన్ సైడ్ బాల్ బ్యాడ్మింటన్ అండ్ వన్ సైడ్ వాలీబాల్. సో ఆ గేమ్స్లో మేము అందరం కూడా అన్ని గేమ్స్ ఆడుతుండేవాళ్ళం. నేను కొంచెం వాలీబాల్కి అట్రాక్ట్ అయ్యాను ఆ గ్రౌండ్లో. మా విలేజ్ పీపుల్ కూడా వాలీబాల్ సాయంత్రం అయ్యేసరికి, అంటే ఓన్లీ స్టూడెంట్సే కాదు, యూత్ కానివ్వండి, మాకంటే ఒక 10 years యూత్, వాళ్ళు డిఫరెంట్ వ్యవసాయం చేసేవాళ్ళు కానివ్వండి, బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, వేరే వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈవినింగ్ అయ్యేసరికి ఆ ఊరు అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే అందరూ గ్రౌండ్కి రీచ్ అయ్యేవాళ్ళు. సో అందరూ గ్రౌండ్కి రీచ్ కావడం, అందరం దాదాపు యూత్ అండ్ చిల్డ్రన్ ఎక్కువ మేము గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం ఈవినింగ్ టైంలో. అక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ అక్కడ స్టార్ట్ అయింది నాకు వాలీబాల్ మీద. ఒక రకంగా చెప్పాలంటే వాలీబాల్ బికాజ్ ఆఫ్ గోవిందరావుపేట యూత్తో ఇన్స్పైర్ అయ్యి అసలు స్టార్ట్ చేయడం నేను. ఓకే. సో అక్కడ నుంచి వాలీబాల్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో మెల్లగా అంటే ఈ టోర్నమెంట్స్కి ఆడటం అలా మొదలు పెట్టారు అక్కడ నుంచి? ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మా విలేజ్లో అప్పుడు వాళ్ళకి పెద్దగా బయటకు వెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్, స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ ఇవన్నీ పెద్దగా వాళ్ళకి తెలియదు ఆ టైంలో. ఎంతసేపు అక్కడ విలేజ్లో వాలీబాల్ ఆడడము, అది కూడా సరదా గురించి ఆడడం వాలీబాల్ని. అలా ఉండేది విలేజ్ అట్మాస్ఫియర్. బట్ ఒకసారి నేను వాలీబాల్ మొదలుపెట్టిన తర్వాత పిఈటి రాజ్ కుమార్ గారు అని మాకు విలేజ్కి పిఈటి వచ్చారు. అప్పుడు అక్కడ విలేజ్లో ఆడుతుండే పాటు అప్పుడు మేము డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్కి వెళ్ళటం మొదలుపెట్టాము. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్, తాలూకా లెవెల్ ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాసెస్లో డిస్ట్రిక్ట్ దాకా వెళ్ళడం జరిగింది. అంటే మా తాలూకా టీంకి సెలెక్ట్ కావడం, మండల్ టీంకి సెలెక్ట్ కావడం, కొన్ని టోర్నమెంట్స్ ఆడేటప్పుడు ఇంకా అన్ని అసోసియేషన్ వాళ్ళు చూడడము. డిస్ట్రిక్ట్ వాలీబాల్ అసోసియేషన్ అని ఉంటుంది. అప్పుడు నరసింహం గారు అని యాక్టివ్ సెక్రటరీ ఉండేవాళ్ళు. వాళ్ళందరి దృష్టిలో నేను పడ్డాము. వాళ్ళు నువ్వు బాగా ఆడుతున్నావు, దీన్ని కెరీర్గా తీసుకోమని చెప్పి సలహాలు ఇవ్వటం ఆ రోజు. సో అక్కడ నుంచి సీరియస్ స్టార్ట్ అయింది వాలీబాల్ ప్రొఫెషన్ మీద. ఆ విలేజ్ లెవెల్ నుంచి ఆ విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్కి రావడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ టైం మీరు ఇండియాకి రిప్రజెంట్ చేసిన మ్యాచ్ ఏదండి? నేను ఫస్ట్ టైం ఇండియాకి రిప్రజెంట్ చేసిన మ్యాచ్ చైనా అండి. చైనాలో వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఒకటి జరిగింది. దానికి ఫస్ట్ టోర్నమెంట్గా నేను ఇండియాకి జూనియర్ ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేశాను నేను. ఓకే. అండ్ మీరు కెప్టెన్గా కూడా ఉన్నారు కదా? జూనియర్ ఇండియన్ టీం కెప్టెన్ చేశాను నేను. ఓకే. సో ఏంటి క్యాప్టెన్సీ అంటే కొంచెం రెండు రకాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. మన ఆట మీద కాన్సన్ట్రేట్ అండ్ అలానే టీం మొత్తాన్ని కూడా ఒక తాటిపైన నడిపించాల్సి ఉంటుంది. సో ఏంటి ఆ క్యాప్టెన్సీ బాధ్యత ఎలా అనిపించింది మీకు?
లేదండి, కెప్టెన్సీ బాధ్యత మరీ అది బరువుగా అయితే నేను ఫీల్ కాలేదు అప్పుడు. దాన్ని కూడా నేను ఎంజాయ్ చేశాను నేను. ఓకే. జూ ఇండియన్ టీమ్కి లైక్ మంచి క్రిటికల్ టోర్నమెంట్స్ లైక్ పాకిస్తాన్ టూర్ కూడా నేను నా కెప్టెన్సీలో వెళ్ళడం జరిగింది. మన ఇండియన్ టీము అక్కడ అంతా అట్మాస్ఫియర్ అంతా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును. అటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో మా కోచెస్ అది మాకు ముందుగానే గైడ్ చేసేవాళ్ళు. మనం ఎలా రియాక్ట్ కావాలి, ఎలా రియాక్ట్ కావద్దు, ఎలా ఉండాలి, పాకిస్తాన్ లాంటి కంట్రీస్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, పబ్లిక్ తోటి బిహేవ్ ఎలా చేయాలి మనం, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్గా బాగా ఎంజాయ్ చేశాం మేము. అది ఎస్పెషల్లీ యాజ్ ఎ కెప్టెన్గా నేను పాకిస్తాన్ టూర్ని బాగా ఎంజాయ్ చేశాను అది. ఓకే. సో అందరం కంట్రోల్డ్గా ఉండటము, పబ్లిక్ అరుపులకి కేరింతలకి మేము ఎక్కువగా రియాక్ట్ కాకుండా ఉండటం. అది ఎందుకంటే రెండు దేశాల మధ్య సెన్సిటివ్ కంట్రీస్ కాబట్టి ఆ సెన్సిటివ్ కంట్రీస్లో మా ఏజ్ వచ్చేసి చిన్న ఏజ్ గ్రూప్ మేము అందరం అప్పుడు. బట్ అయినా కానీ ఎలా కంట్రోల్గా ఉండాలనే ఇటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా అక్కడ నేర్చుకున్నాం ఇటువంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు. ఓకే. బట్ నెగిటివిటీ బాగా వచ్చేదా అక్కడ? వచ్చేదండి నెగిటివిటీ డెఫినెట్గా. ఇండియా అంటే కొంచెం నెగిటివ్గానే రియాక్ట్ అయ్యేవాళ్ళు. సో అలాంటి దాని మీద మనం గెలిచారు కదా జూనియర్. గెలిచామండి మేము అప్పుడు పాకిస్తాన్ టోర్నమెంట్లో మేము సిల్వర్ మెడల్ వచ్చింది ఇండియన్ టీమ్కి. జూనియర్ పాకిస్తాన్ మీద మేము గెలిచాము మేము. ఓకే. ఫైనల్లో ఓడిపోయాము బట్ సిల్వర్ మెడల్ వచ్చింది మనకి. ఓకే. నైస్. సో ఈ మీరు ఆడిన మ్యాచెస్ మొత్తంలో చూసుకుంటే మీరు ఇండియా తరపున రిప్రజెంట్ చేసిన మ్యాచెస్ అన్నిట్లో బెస్ట్ మ్యాచ్ ఏది అని చెప్పాలి అంటే ఏ మ్యాచ్ గురించి చెప్తారు? నేను పర్సనల్గా బాగా ఇష్టపడే మ్యాచ్ వచ్చేసి రషీద్ ఇంటర్నేషనల్ అని దుబాయ్లో జరిగిందండి. ఇది మేము అప్పుడే జూనియర్ నుంచి సీనియర్గా ఎదిగిన క్రమం. అప్పుడు సీనియర్ ఇండియన్ టీం తరఫున వెళ్ళాము మేము. అది రషీద్ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ. లైక్ ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, ఒక 10-12 కంట్రీస్ వరకు మనం పార్టిసిపేట్ చేస్తాము. సో సీనియర్గా అయిన ఫస్ట్ టోర్నమెంట్లోనే మేము ఫైనల్స్ పాకిస్తాన్ ఇండియా ఆడాము మేము అక్కడ కూడా. సో పాకిస్తాన్తో ఆడాము. స్ట్రైట్ 3 సెట్స్లో మేము విన్ అయ్యాము. పాకిస్తాన్ సిల్వర్ మెడల్, అక్కడ ఇండియా ఇస్ ద గోల్డ్ మెడల్ అక్కడ వచ్చింది. సో పర్సనల్గా నా పర్ఫార్మెన్స్ కూడా అక్కడ నేను బాగా లైక్ చేస్తాను, ఎంజాయ్ చేసిన మ్యాచ్ అది బాగా. నైస్. సో మీరు యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్గా మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే మన ఇండియా లాంటి కంట్రీలో మనకి స్పోర్ట్స్ అనగానే మనకి అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ క్రికెట్ ఉంటుంది, చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు అందరూ వాచ్ చేయడానికి కావచ్చు అది. సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్గా వాలీబాల్ ఆడే స్పోర్ట్స్ పర్సన్గా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే దీనికి వాలీబాల్కి అంత ప్రయారిటీ ఇవ్వటం జరగట్లేదు అని? ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. అదే మేము ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కనుక ఇండియాకి దగ్గర నేను వాలీబాల్లో 100 అబోవ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాను నేను వాలీబాల్లో. ఇదే మ్యాచెస్ క్రికెట్లో ఒక 10 మ్యాచెస్ ఆడినా కానీ దట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ లైఫ్. అది అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ విలేజ్ ప్లేయర్స్, విలేజ్ నుంచి వచ్చినప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో నుంచి ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. ఆ విలేజ్లో నుంచి వచ్చినప్పుడు వాలీబాల్ వచ్చేసి రూరల్ ఏరియాలో వాలీబాల్ అండ్ కబడ్డీ అండి. వాలీబాల్ వచ్చేసి ఒక బాలు, ఒక నెట్ తోటి ఒక 20 మెంబర్స్ ఆడవచ్చు. దానికి వేరే ఎటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఏం అవసరం లేదు. సో దాంతో వాలీబాల్కి ఒకసారి అట్రాక్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ స్పోర్ట్స్లో నుంచి వచ్చిన తర్వాత మీరు అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ ఆడినప్పుడు మాత్రం వాలీబాల్ అంటేనే ఇప్పటికీ వాలీబాల్ అంటేనే ప్రేమ. బట్ వాలీబాల్ కూడా క్రికెట్ లాగా అయి ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా ఉంది. ఓకే. అండ్ మీద ఒక ఇంటర్వ్యూలో ఒక ఆర్టికల్ చదివాను నేను, అంటే వాలీబాల్లో ప్రస్తుతానికి పాలిటిక్స్ లాంటివి మిగతా గేమ్స్లో అంత ఎక్కువగా లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది అన్న సిచ్యువేషన్లో చెప్పినట్టు గుర్తు నాకు. అంటే పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయా స్పోర్ట్స్ దాంట్లో? న్యాచురల్ అండి. ఇప్పుడు ఎనీ ఇప్పుడు కాలేజీలో ఉంటాయి పాలిటిక్స్, స్కూల్లో ఉంటాయి పాలిటిక్స్లో, పాలిటిక్సే ఉంటాయి. అండ్ మనం ప్రొఫెషనల్ జాబ్ చేసే దగ్గర పాలిటిక్స్ ఉంటాయి. అలాగే స్పోర్ట్స్లో కూడా పాలిటిక్స్ చిన్న చితగా ఉంటాయి. బట్ నేను పర్సనల్గా నా లైఫ్ చెప్పాలంటే స్పోర్ట్స్లో నాకేమీ బ్యాక్ సైడ్ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే ఇంకే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రూరల్ ఏరియాల నుంచి నేను ఇండియాకి రిప్రజెంట్ చేయగలిగాను. కొన్ని సిచ్యువేషన్స్లో పాలిటిక్స్ ఇబ్బంది పెడుతుండొచ్చు మనకి. ఇప్పుడు నెగిటివ్గా మనం థింక్ చేస్తే దానివల్లే మనము వెనకబడిపోయామనే ఆలోచన పెరుగుతున్న కొద్దీ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. బట్ నా లైఫ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే నేనైతే పాలిటిక్స్ ఎక్కడ మేజర్ పాలిటిక్స్ ఎక్కడ ఫేస్ చేయలేదు. నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా గోవిందరావుపేట నుంచి వరంగల్కి డిస్టిక్ పార్టిసిపేట్ చేశాను. అప్పుడు డిస్టిక్ అసోసియేషన్ సెలెక్ట్ చేస్తుంది డిస్టిక్ టీంని వచ్చేసి. అక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు, కనీసం నేమ్తో తెలిసిన వాళ్ళు కూడా నాకు ఎవరు లేరు. అలా డిస్టిక్ టీం సెలెక్షన్ ఇచ్చారు.
డిస్ట్రిక్ట్ టీం అయిపోయిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ టీం తోటి మనం స్టేట్ మీట్స్ ఆడుతున్నప్పుడు ఆ స్టేట్స్ మీట్స్ ఆడే ప్రాసెస్లోనే మన శ్రీనివాస్ రెడ్డి కోచ్ అని ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, ఆయన చాలా ఓల్డ్ అయిపోయారు ఇప్పుడు. ఎక్కడో టోర్నమెంట్లో చూసి నాకు జస్ట్ ఆఫర్ ఇచ్చారు, పలానా స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్ ఉంటాయి, నువ్వు అక్కడికి వచ్చేయమ్మా అని చెప్పారు నాకు. ఓకే. ఎవరు రిలేటివ్ కాదు, లేకపోతే ఎవరో తెలిసిన పర్సన్ కాదు. అట్లా స్పోర్ట్స్ హాస్టల్ అందరి సజెషన్ తోటి స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్కి వచ్చాము. చాలా హై కాంపిటీషన్, నేను గ్రౌండ్లో దిగడానికి కూడా భయపడ్డాను నేను స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్కి వచ్చినప్పుడు. ఓకే. బికాజ్ విలేజ్ నుంచి రావడం, హైదరాబాద్లో స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్స్ అనగానే అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి, వాళ్ళ మనుషుల పద్ధతులు కానివ్వండి, మాకు చాలా కొత్తగా అనిపిస్తాయి విలేజ్ నుండి వచ్చినప్పుడు. ఆ సెలక్షన్స్ ఆడడానికే నేను భయపడ్డ వ్యక్తిని యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఆ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత లిస్ట్ అనౌన్స్ చేస్తారు. లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ నా నేమే చదివారు. దగ్గర దగ్గర ఒక 400 to 500 మెంబర్స్ సెలక్షన్స్కి వచ్చేవాళ్ళు మన స్టేట్ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. వచ్చినప్పుడు అందులో నుంచి తీసుకునేది ఎంతమందిని, ఒక 10 to 15 మెంబర్స్ని తీసుకుంటారు సెలక్షన్. ఓకే, అందులో వచ్చేసి నేమ్ అనౌన్స్ చేయగానే అది అనౌన్స్ చేయకపోయినా నా గురించి అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ బాబు పేరు రాలేదు ఏంటి అని అడిగేవాళ్ళు లేరు. పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చాడు కదా బట్ న్యాచురల్గా వచ్చింది అక్కడ నేమ్ కూడా. అది అయిపోయిన తర్వాత మేము ఏపీ తరపున ఆడాము, చాలా నేషనల్స్ ఆడాము. చాలా నేషనల్స్ ఆడినప్పుడు జూనియర్ నేషనల్స్ ఆడాము. జూనియర్ నేషనల్స్ ఆడినప్పుడు ఆంధ్రప్రదేశ్ జూనియర్ నేషన్స్లో మా బ్యాచ్లో మేము ఆడినప్పుడు ఒక రికార్డ్ ఏంటంటే, వాలీబాల్లో బెస్ట్ ఆఫ్ 5 అంటారు. బెస్ట్ ఆఫ్ 5 3 సెట్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్. లేదు ఆపోనెంట్ కనుక 1 సెట్ గెలిస్తే 4 సెట్స్కి వెళ్తుంది, 2 సెట్స్కి వెళ్తే 5 సెట్స్కి వెళ్తుంది అప్పుడు. అది కానీ ఆ నేషనల్స్ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మేము ఈ అవతల ఏ స్టేట్ టీంకి కూడా ఒక్క సెట్ కూడా ఇవ్వలేదు. అంటే టోర్నమెంట్ అంతా కూడా స్ట్రైట్ 3 సెట్స్ తోటి మేము గెలిచాం టోర్నమెంట్ అంతా కూడా. ఆ టోర్నమెంట్ అయిపోయి మేము గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992. దట్ ఈజ్ ఆల్సో నేషనల్ లెవెల్లో నా ఫేవరెట్ టోర్నమెంట్ అది. 92 బీజాపూర్లో కర్ణాటక స్టేట్లో జరిగింది. ఆ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేషనల్ టీమ్ ప్రాబుల్స్ అనౌన్స్ చేశారు అక్కడ. ఆ టోర్నమెంట్ నుంచి ఇండియా మొత్తంలో ఒక 25 మెంబర్స్ని అనౌన్స్ చేశారు అక్కడ. ఆ 25 మెంబర్స్లో నా పేరు వచ్చింది. నా గురించి అక్కడ ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళు లేరు. బట్ నాకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అప్పుడు. ఇండియన్ టీం అనేది నాకు అప్పటికి కొంచెం చాలా లెంతీ, అది చాలా పెద్ద విషయం అని అనుకునే ప్రాసెస్. న్యాచురల్గానే స్టేట్కి సెలెక్ట్ అయ్యాం కాబట్టి స్టేట్కి మనము హార్డ్ వర్క్ చేసాము, స్టేట్కి ఆడాము, అందరం ఎంజాయ్ చేసుకుంటూ ఆడాము. గోల్డ్ మెడల్ వచ్చింది. అనుకోకుండా ఇండియన్ టీం ప్రాబుల్స్లో నేమ్ వచ్చింది. సో అక్కడ నుండి ఇండియన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఇండియన్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అలాగే నేను దగ్గర దగ్గర ఒక 10 years ఇండియన్ క్యాంప్స్లోనే నా మెయిన్ లైఫ్ అక్కడే స్పెండ్ చేయడం జరిగింది. వెళ్ళిన ఒక 1 year 1.5 yearలో నేను ఫస్ట్ ఇయర్ నేను సెలెక్ట్ కాలేదు, ఓన్లీ ప్రాబుల్స్లో ఉన్నాను, క్యాంప్స్ చేశాను. సెకండ్ ఇయర్లో నేను ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యాను. నేను సెకండ్ ఆర్ థర్డ్ క్యాంప్లో సెలెక్ట్ అయ్యాను ఇండియన్ టీంకి. సో ఈ జర్నీ మొత్తంలో చూస్తే ఎక్కడ కూడా నాకు పెద్దగా, బట్ అప్పుడప్పుడు కొంచెం సఫర్ అవుతుంటాం ఎవరమైనా కానీ. ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఎలా సఫర్ అవుతామో, మన కెరీర్లో కూడా ప్రతి విషయంలో ఎవరో హెల్ప్ చేయలేదనో, లేకపోతే ఇంకేదో సపోర్ట్ ఉంటుంటే ఇంకా బెటర్గా అయ్యేవాడిను ఉంటాయి. అలాంటి చిన్న చిన్నవి పక్కన పెడితే నా లైఫ్లో అంతా జెన్యూనిటీ చాలా ఎక్కువగా కనపడింది నాకు. అంటే ఎవరు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఒక చిన్నానో లేకపోతే ఒక మామయ్యో లేకపోతే ఒక ఫ్రెండు ఫాదరో ఇట్లాంటివి ఏమీ లేకుండా ఇండియన్ టీంకి రీచ్ కాగలిగాను అంటే స్పోర్ట్స్లో ఇంకా చాలా బెటర్ ప్లాట్ఫామ్ ఉందని మనం చెప్పొచ్చు అండి. ఓకే. సో ఆ టైంలో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉండేదండి మీకు? కంపేర్ టు ఇప్పుడు చేసే సపోర్టుతో చూస్తే అప్పుడు తక్కువే అండి. ఇప్పుడు చేసే సపోర్టు కొంచెం స్పోర్ట్స్కి, స్పోర్ట్స్ కల్చర్ కూడా మన దగ్గర మన కంట్రీలో తక్కువ. అంటే ఓన్లీ క్రికెట్ని కనుక ఒకదాన్ని సబ్జెక్ట్ని పక్కన పెడితే ఆడే ఎస్పెషల్ 94-95 ఇయర్ ఆ రేంజ్లో ఒక క్రికెట్ అంటేనే స్పోర్ట్స్ అనే పబ్లిక్ అవేర్నెస్ ఉండేది. మాలాంటి గేమ్స్ మేము ఇండియన్ టీం బయటికి వెళ్ళేది కానీ, వేరే కంట్రీలో టోర్నమెంట్స్ ఆడేది, అక్కడ గోల్డ్ మెడల్ వచ్చిందా లేకపోతే ఓడిపోయామా, ఇటువంటి ఎవరికి కూడా పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఒక పేపర్లో ఒక చిన్న కాలం లాగా వేసేవాళ్ళు, ఇండియన్ వాలీబాల్ టీం గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పి, లేదా ఇండియన్ వాలీబాల్ టీం పలానా కంట్రీ తోటి ఓడిపోయింది అని. మేము ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఇండియన్ టీం వస్తుందని మమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ డేస్లలో. బట్ అప్పటి నుండి ఇప్పుడు కంపేర్ చేస్తే స్పోర్ట్స్ కల్చర్ మన కంట్రీలో చాలా డెవలప్ అయిందండి. పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. అండ్ పేరెంట్స్ కూడా ఇప్పుడు బాగా ఐడెంటిఫై చేస్తున్నారు చిల్డ్రన్ స్పోర్ట్స్లోకి తీసుకురావాలని చెప్పి. సో ఇప్పుడు చెప్పాలంటే ఇండియన్ స్పోర్ట్స్ ఫీల్డ్ కొంచెం ఎంకరేజింగ్గా వెళ్తుంది. అదర్ దాన్ క్రికెట్, లైక్ బ్యాడ్మింటన్ చూస్తున్నారు ఎలా ఉందో, కబడ్డీ చూస్తున్నారు, రూరల్ గేమ్ అనుకునే కబడ్డీ అపార్ట్మెంట్లో ఇప్పుడు సెల్లార్లో పిల్లలు ఆడుతున్నారు కబడ్డీ.
ఇదంతా గుడ్ పాజిటివ్ వే కింద మనం చెప్పొచ్చు అండి స్పోర్ట్స్కి ఇండియాలో ఇప్పుడు. సో మీరు ఈ ఇండియాకి ఆడటం మొదలుపెట్టిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇంట్లో ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినప్పుడు కానీ స్టేట్కి సెలెక్ట్ అయినప్పుడు కానీ ఆ అచీవ్మెంట్ గురించి పెద్దగా మా ఇంట్లో తెలియదండి వాళ్ళకి. స్పోర్ట్స్లో మా అబ్బాయి స్టేట్కి సెలెక్ట్ అయ్యాడంట ఇవంతా ఏం తెలియదు. కానీ ఎప్పటి నుండి వీడు ఏదో చేస్తున్నాడు స్పోర్ట్స్లో అని వాళ్ళకి అర్థమైందంటే లైక్ పేపర్ మెయిన్ మీడియాలో రావటం మొదలైంది కావండి. ఇండియన్ టీంకి వరంగల్ నుంచి ఇండియా టీంకి సెలెక్ట్ అయిన వెంకటేశ్వరరావు అని చెప్పి పేపర్స్లో రావటం రెగ్యులర్గా. అప్పటి నుంచి వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. వెరీ స్టార్టింగ్ డేస్లో అందరు పేరెంట్స్ లాగానే వాడు పాడైపోతున్నాడు స్పోర్ట్స్కి వెళ్తున్నాడు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్సే ఉండేవి మా ఇంట్లో కూడా. బట్ వన్స్ ఒకసారి స్పోర్ట్స్ హాస్టల్ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది నేను ఏదో స్పోర్ట్స్లో సంథింగ్ సీరియస్గా వీడేదో అచీవ్ చేస్తున్నాడు. అప్పటి నుంచి మళ్ళీ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు మళ్ళీ. ఓకే, నైస్. సో ఈ స్పోర్ట్స్ ఇక్కడ దాకా మీరు ఆడడం మొదలుపెట్టారు వాలీబాల్కి ఇండియా తరపున. సో ఎప్పుడు దీని నుంచి బ్యాక్ రావడం జరిగింది, అంటే ఎప్పుడు ఆడడం మానేశారు? నేను అప్ టు 2003 వరకు ఆడానండి. 2003-4 వరకు నేను ఇండియన్ టీంకి ఆడాను. తర్వాత ఇండియన్ రైల్వేస్కి ఆడాను. రైల్వేస్ టీంకి రిప్రజెంట్ చేసేవాడిని మన నేషనల్స్లలో. ఓకే. సో దాని నుండి పూర్తిగా 2003 అట్లా నేను పూర్తిగా రిటైర్ అయ్యానండి వాలీబాల్ నుంచి. సో తర్వాత మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీలో కూడా జాబ్ చేసినట్టున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఫస్ట్ 95లో జాయిన్ అయ్యానండి నేను. ఏపీఎస్ఆర్టీసీలో రైల్వేస్ కంటే ముందరే ఏపీఎస్ఆర్టీసీలో జాయిన్ అయ్యాను నేను. స్పోర్ట్స్ హాస్టల్ నుంచి ఏపీఎస్ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. ఓకే. ఏపీఎస్ఆర్టీసీ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేలో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ నేషనల్స్ ఎప్పుడైతే యాక్టివ్ స్పోర్ట్స్లో నేను బికాజ్ వాలీబాల్ అనేది ఫిట్నెస్తో కూడుకున్న మాకు అప్పుడు మేము స్టార్టింగ్ ఆడే రోజుల్లో డిస్టిక్ కానీ స్టేట్కి కానీ ఆడే రోజుల్లో ఫిట్నెస్ ట్రైనర్స్ అని కానీ ఫిట్నెస్ తీసుకోవాల్సిన కేర్స్ కానీ మేము ఎప్పుడు కూడా ఒక నేషనల్ లెవెల్కి వచ్చేదాకా స్పోర్ట్స్ హాస్టల్కి వచ్చేదాకా మాకు పెద్దగా ఐడియా తక్కువ ఉండేది అక్కడ విలేజ్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో. అలా నాకు నీ ఒక 2 times నేను నీ ఆపరేషన్ అయింది నాకు అది. సో ఆ న్యూ ఇంజురీ తోటి నేను 2003-4లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. అవును, నేను చదివాను ఆర్టికల్. ఒక 2 years దాకా సఫర్ అయ్యారు. నేను నీ ఇంజురీ తర్వాత ఒక 2 years బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ న్యూ ఇంజురీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 4-5 years ఆడాను. బట్ కొంచెం ఇంజురీ అయిన లెగ్ ఇంజురీ అయింది, ఇంకా పూర్తిగా రికవరీ తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ప్రతి స్కూల్ నుంచి కూడా ఫిట్నెస్ మీద ఐడియా దొరుకుతుంది. ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటున్నారు కాబట్టి దట్ ఈస్ గుడ్ థింగ్. యా, ఓకే. సో ఒక స్పోర్ట్స్ పర్సన్గా, ఒక సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్గా బ్యాక్ అయ్యారు. ఓకే, ఫైన్. సో ఈవెన్ జాబ్ నుంచి కూడా అంత వీఆర్ తీసేసుకున్నారు. ఫైన్. సో ఈ డాజ్లర్ ఈ సంస్థకి పునాది ఎక్కడ పడింది అసలు? ఇది ఆఫ్టర్ రిటైర్మెంట్ స్పోర్ట్స్లో రిటైర్మెంట్ అయిన తర్వాత నేను రైల్వేస్లో ఉన్నాను అప్పుడు. రైల్వేస్లో సో రోజు ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం, ఇన్ని సంవత్సరాల యాక్టివ్ స్పోర్ట్స్ లైఫ్ నేను చూసిన తర్వాత ఒక 2 years నేను స్ట్రగుల్ అయ్యాను. ఏమని అంటే జస్ట్ లైఫ్ ఇంతేనా, ఇంకా స్పోర్ట్స్ అయిపోయింది, వాలీబాల్ అయిపోయింది, మనం లైక్ క్రికెట్ లాగా వాలీబాల్ కాదు. కానీ అలా ఉండే మనస్తత్వం కాదు కావచ్చు, యాక్టివ్గా ఉండే మెంటాలిటీ. ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడం శాలరీ వస్తుంది, స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది, మంచి గుడ్ శాలరీ వస్తుంది. బట్ ఇదే లైఫ్ అని యాక్సెప్ట్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. చాలా వర్రీ అయ్యాను, స్ట్రగుల్ అయ్యాను. ఆ లైఫ్ని ఒప్పుకోలేకపోయాను నేను. ఆ 2 years స్ట్రగుల్లో నుంచి, అంటే ఎక్కువ జనంతో అటాచ్ అయిన లైఫ్ స్టైల్ అలవాటైంది వాలీబాల్లోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు వచ్చేసరికి సహజంగా మ్యారేజు, చిల్డ్రను, జాబు, అటువంటి జీవితాన్ని ఎందుకో నేను పూర్తిగా ఇష్టపడలేక ఆ స్ట్రగుల్లో నుంచి వచ్చిన ఆలోచన మనం ఏదైనా ఒకటి చేయాలి. నాట్ డాజిల్ అనేది ఆలోచన ఇంకా అప్పటికి రూపం రాలేదు. బట్ అసలు స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఇట్లా. ఓన్లీ జాబ్ చేయటం, ఇంటికి రావటం, ఈ లైఫ్ స్టైల్ని యాక్సెప్ట్ చేయకపోవడంలో నుంచి సంథింగ్ ఒకటి ఏదో ఒకటి చేయాలి. అది బిజినెస్ అని అనుకోలేదు ఆ రోజున, బట్ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో తెలియదు ఆ ఏజ్లో. అటువంటి ఆలోచనలో నుంచి థింక్ చేసే ప్రాసెస్లో ఒకటి స్పోర్ట్స్ వేర్ అని నాకు కొంచెం ఐడియా దొరికింది. అది ఎట్లా దొరికిందంటే మేము రైల్వేస్కి ఆడేటప్పుడు కానీ ఇండియన్ టీంకి ఆడేటప్పుడు కానీ వాలీబాల్లో కరెక్ట్ డ్రెస్ ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద టోర్నమెంట్స్ కూడా డ్రెస్ దొరికేది కాదు. ఈవెన్ ఇండియన్ టీంలో ఉన్నప్పుడు ఇండియన్ టీంకి డ్రెస్సెస్ వస్తాయి, వాళ్ళ సైజుకి డిఫరెంట్ సైజెస్ రావడం వాళ్ళకి. సో ఒక ఇండియన్ టీం ఆడే వాళ్ళకి బిఫోర్ ఎంత ప్లానింగ్ ఉండాలి, 1 month బిఫోర్ వాళ్ళ సైజెస్ తీసుకోవాలి, వాళ్ళకి డ్రెస్సెస్ ఒక 15 days బిఫోరే రావాలి, వాళ్ళు ఒకసారి వేర్ చేసి చూడాలి, వాళ్ళకి కన్వీనియంట్ లేకపోతే మళ్ళీ సెట్ చేసి పెట్టాలి. బికాజ్ వాళ్ళు ఆడేది కంట్రీకి ఆడేటప్పుడు ఎవ్రీథింగ్ కంఫర్ట్గా ఉండాలి.
బట్ ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో రేపు ఇండియన్ టీంలో రేపు వెళ్తున్నాము, రేపు టేక్ ఆఫ్ తీసుకుంటున్నాము అనగా ఈ రోజుకి రీచ్ అయ్యాయి డ్రెస్సెస్. అవి కూడా చాయిస్ ఉండేది కాదు. ఇంకా అంటే ఏది వస్తే అది వేసుకొని ఆడాలి అనే ఇంకంతే అంత ఇంకో ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ ఉండేది కాదు. అట్లాగే ఒకసారి రైల్వేస్కి ఆడేటప్పుడు కూడా అక్కడ డ్రెస్సెస్ చూసి డ్రెస్సెస్ బాగాలేదని చెప్పి మేము అందరము అనుకొని స్పోర్ట్స్ ఆఫీసర్తో మాట్లాడే అప్పటికప్పుడు, సరే మీకు కావాల్సిన డ్రెస్ తెప్పించుకోండి అంటే, నేను ఒక కేరళలో ఒక ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఆడేటప్పుడు అక్కడ ఒక కంపెనీ ఉండేది, క్విక్ కంపెనీ అని ఒకటి ఉండేది. ఆ డ్రెస్సెస్ అక్కడ ఆల్ ఇండియా టోర్నమెంట్స్ ఆడేప్పుడు వాళ్ళు చాలా కలర్ఫుల్గా కనపడేవాళ్ళు ఆ ప్లేయర్స్. సో నాకు ఆ కంపెనీకి కాంటాక్ట్ చేసి నా బ్యాచ్మేట్, ఇండియన్ టీం బ్యాచ్మేట్ కేరళలో కాంటాక్ట్ చేసి ఆ డ్రెస్సెస్ని ఇక్కడ రైల్వేస్ టీంకి తెప్పించడం జరిగింది. ఫస్ట్ టైం నేను కాంటాక్ట్ చేసి వాళ్ళని, కొంచెం రిస్క్తో కూడుకున్న పని, బట్ అయినా కానీ మంచి డ్రెస్ ఉండాలనే ఒక ఒపీనియన్ తోటి తెప్పించడం జరిగింది. అప్పుడు నిరసన వ్యక్తం చేశారు అన్నమాట. యాక్చువల్గా స్పోర్ట్స్ ఫీల్డ్లో స్పోర్ట్స్ వేర్ అనేదండి అందరూ ఎట్లా తీసుకుంటారంటే ఒక డ్రెస్ అని లేదు. స్పోర్ట్స్ వేర్ అనేది అంటే మన టీం కానీ, ఒక క్లబ్ కానివ్వండి, ఒక డిస్ట్రిక్ట్ కానివ్వండి, లేకపోతే ఒక కంట్రీ కానివ్వండి, ఆ కంట్రీ ఫస్ట్ కనపడేది మనం విత్ డ్రెస్తో కనిపిస్తాం. మనం ఆ డ్రెస్ అనేది ఆ కంట్రీ రిఫ్లెక్ట్గా అవుతుంది. అది ఉట్టిగా ఏదో ఒక డ్రెస్ అని తీసుకునేది కాదు. నాకు ఆ మొదటి రోజు నుంచి ఉండేది. మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్కి మేము వెళ్ళినప్పుడు లైక్ చైనీస్ టీమ్ డ్రెస్ చూసామనుకోండి, సగం గేమ్ వాళ్ళ డ్రెస్ తోటి మేము ఓడిపోయేవాళ్ళం. 50% ఆఫ్ గేమ్ సైకలాజికల్. వాళ్ళు చూస్తుంటే, ఇప్పుడు నేను అన్నాను స్పోర్ట్స్ హాస్టల్కి వచ్చినప్పుడు నాకు సెలక్షన్స్ ఆడాలంటే భయం వేసిందని. ఎందుకు భయం వేసిందంటే, నేను అప్పుడు ఆ రోజు వరంగల్ నుంచి ఎలా వచ్చానో ఒక వైట్ బనీన్ వేసుకొని ఉన్నాను, నేను ఒక షార్ట్ వేసుకున్నాను. అక్కడ ఆ గ్రౌండ్లో అందరు సెలక్షన్కి వచ్చిన వాళ్ళు మేజర్ పర్సంటేజ్ ఒకళ్ళు రెడ్ కలర్ డ్రెస్, ఒకళ్ళు ఎల్లో కలర్ డ్రెస్, ఒకళ్ళు గ్రీన్ కలర్ డ్రెస్. ఆ డ్రెస్ని చూసే నేను భయపడ్డాను. మైండ్ సెట్ వాళ్ళందరూ డిఫరెంట్, చాలా పెద్ద స్టేజ్ ప్లేయర్స్. నేను చాలా ఇప్పుడే వచ్చాను, నేను ఇక్కడ ఇది వచ్చే ఏరియా కాదనుకుంటా, ఎవరో తెలవక చెప్తే నేను వచ్చేసాను అనే అంత ఫీలింగ్ బికాస్ ఆఫ్ ఓన్లీ డ్రెస్ తోటి వచ్చింది. సో ఆ రోజు నుంచి నాకు ఈ డ్రెస్ మీద, స్పోర్ట్స్లో డ్రెస్ ఇంత ఇంపార్టెంట్ అనేది ఫిక్స్ అవుతూ వచ్చింది. బట్ అది మనం చేయాలి అనేది తెలియదు ఆ రోజుల్లో, అది ఫిక్స్ అవుతూ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి. ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత కూడా లైఫ్లో ఇంకా ఓన్లీ జాబు ఇల్లు అనేది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనలో నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చిన ఫీలింగ్స్, ఓకే డ్రెస్సెస్ ఇది. అప్పటికి కూడా నాకు ఒక 20 years బ్యాక్ ఏ ఫీలింగ్స్ ఉన్నానో అప్పటికి కూడా స్టేట్లో కరెక్ట్గా స్పోర్ట్స్ వేర్ డ్రెస్సెస్ దొరికే పరిస్థితి లేదు. అప్పుడు డిసైడ్ అయ్యాను, నాకు ఫ్రెండ్ శంకర్ గణేష్ అనేది నా ఇండియన్ టీమ్మేట్ ఉండేవాడు. సో డిస్కస్ చేశాను, నేను 1-2 సార్లు డిస్కస్ చేశాను, ఇది చేస్తే బాగుంటుంది మనం స్పోర్ట్స్ వేర్. బట్ ఇందులో లాభం ఏమొస్తుంది, కష్టాలు ఏముంటాయి, ఇవన్నీ కూడా ఏం తెలియదు. ఇవి జస్ట్ ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో అది తెలిసింది ఇది ఒకటే. స్పోర్ట్స్ తప్పితే వేరే తెలియదు అప్పటికి, వేరేదేమి. సో స్పోర్ట్స్ తెలుసు కాబట్టి స్పోర్ట్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎందుకు తయారు చేయకూడదు, మనకి ఇక్కడ దొరకలేదు. చాలాసార్లు మనం ఫేస్ చేసాము ఈ ఫీలింగ్స్ అన్ని. ఒక టీంకి ఇమీడియట్గా డ్రెస్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగే మనం ఎందుకు మొదలు పెట్టకూడదు అని మేమిద్దరం డిస్కస్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఇంకా ఆ థాట్స్ కూడా ఇంకా నెక్స్ట్ ఆ స్పోర్ట్స్ వేర్ మీదే వెళ్ళిపోయాయి అనమాట. నైస్. సో అలా ఇప్పుడు 2006లో కదండి స్టార్ట్ అయింది. 2006లో ఆ ఆలోచనలో నుంచి ప్రాక్టికాలిటీకి దగ్గరగా వచ్చి దాని మీద నుంచి దగ్గర 1 year ఇవి ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఫ్యాబ్రిక్స్ దొరికిన తర్వాత అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దీనికి సంబంధించిన టెక్నికల్ పర్సన్స్ ఎక్కడ ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం మాకు 1 year పట్టింది. ఇదంతా సెర్చ్ చేసి 1 year చాలా స్టేట్స్లో మేము దీన్ని సెర్చ్ చేసాము. సెర్చ్ చేసిన తర్వాత 2006లో ఫైనల్లీ వన్ డే లాంచ్ చేయడం జరిగింది. ఒక 6 members వర్కర్స్, ఎంప్లాయీస్ తోటి నేను 6 missions పెట్టి స్టార్ట్ చేయడం. 2006లో 6 members తోటి, ఓన్లీ 6 members ఆఫ్ ఎంప్లాయీస్ తోటి మేము మ్యానుఫ్యాక్చరింగ్. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా ప్రొడక్ట్ రిలీజ్ చేయడానికి దగ్గర నేను ఒక 3 to 4 months టైం తీసుకున్నాము. బికాజ్ యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా ఇక్కడ తయారైన ప్రొడక్ట్ మేము వేసుకొని చూసేవాళ్ళం. ఫస్ట్ మేము సాటిస్ఫై అయ్యేవాళ్ళం కాదు. మేము సాటిస్ఫై అయ్యే ప్రొడక్ట్ మేము తయారు చేయగలిగే వరకు మా ప్రొడక్ట్ని రిలీజ్ చేయలేదు. దగ్గర ఒక 4 months టైం తీసుకున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడక్ట్ రిలీజ్ చేయడానికి. మేము సాటిస్ఫై అయ్యి ఓకే ఇది స్పోర్ట్స్ మ్యాన్ కావాలి, ఈ టైపు డ్రెస్ స్పోర్ట్స్ మ్యాన్ కావాలని సాటిస్ఫై అయిన తర్వాత రిలీజ్ చేయడం మొదలుపెట్టాము 3-4 months తర్వాత. సో అట్లా జర్నీ 6 membersతో స్టార్ట్ అయ్యి ఈరోజు మీతో మాట్లాడే టయానికి దగ్గర 1000 members మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. డైరెక్ట్గా 1000 members ఉంటారు, ఇండైరెక్ట్గా ఒక
5 to 10,000 మెంబర్స్ దీంట్లో భాగమే ఉన్నారు దీంట్లో. సో వర్కర్స్ 10,000 మంది దాకా ఉన్నారండి ఇప్పుడు. లేదండి, మా దగ్గర ఇప్పుడు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ వచ్చేసి 1,000 వరకు ఉన్నారు. ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ 1,000 మంది. 1,000 ఉన్నారు. అండ్ ఇండైరెక్ట్గా వెళ్తే మనము మాకు డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఇలా చైన్స్, చాలా పెద్ద చైన్ ఉంటుంది దీని మీద వెళ్ళేది. అదంతా కలిపితే దగ్గర దగ్గర నేను అనుకోవటం ఇప్పుడు డాజిల్ అనే ఒక కంపెనీ పేరు మీద ఒక 5,000-6,000, 5 to 10,000 మధ్యలో ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పొందుతున్నారు. నైస్. సో అసలు మీకు ఈ థాట్ వచ్చి ఇది స్టార్ట్ చేయడానికి ముందు డెఫినెట్గా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్తున్నావు, ఇట్లా జాబ్ నుంచి వీఆర్ తీసేసుకొని ఇలా ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే ఒక చిన్న కంగారు ఉంటుంది, ఫినాన్షియల్గా ఎలా ఉండబోతోంది ఏంటి అన్నది. సో అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా మీరు? డెఫినెట్గా అండి. ఏదైనా ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది మనము స్పోర్ట్స్ ఆడినంత ఈజీ కాదు స్టార్ట్ చేయడం. స్పోర్ట్స్ ఈజ్ ద హార్డ్ థింగ్. అదొక టోటల్ డిఫరెంట్ ఫీల్డ్. అండ్ బిజినెస్ వచ్చేసి టోటల్ డిఫరెంట్ ఫీల్డ్. మేము స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తోనే బిజినెస్ కూడా మొదలుపెట్టాం. బట్ అందులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ వీటిని గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ కూడా ఆ రోజుల్లో మాకు లేదు. ఒకవేళ లేకపోవడమే మంచిదైందని ఈరోజు అనిపిస్తుంది. అన్నీ తెలిస్తే కూడా కొన్ని చేయలేము. అవునవును. అందులో ఉన్న ఇబ్బందులు ముందే మనకి తెలిసినాయి అనుకోండి, ధైర్యం రాదు. సో ఇందులో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు ఇది మొదలుపెట్టిన తర్వాత ఉండే ఇబ్బందులు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీకు అసలు బిజినెస్ ఐడియానే లేదు, నీకు ఇంతకుముందు మనం బిజినెస్ చేసిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, అటువంటి వాడు ఈ బిజినెస్ ఎందుకు, మంచి జాబు చేసుకుంటే హ్యాపీగా లైఫ్ లీవ్ చేయొచ్చు కదా అనేది న్యాచురల్గా వాళ్ళకు ఉండే ఫీలింగ్ అదే. బట్ ఒకసారి గట్టి సంకల్పం నాలో చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఈ లైఫ్ కాదు అని అనుకున్నప్పుడు ఇంకొక లైఫ్ అయితే కావాలి. ఓన్లీ జాబ్ లైఫ్తో సాటిస్ఫై కానప్పుడు ఫైనాన్షియల్గా ఏదో సాధించాలన్న ఎయిమ్స్ కూడా లేవు. నిజం చెప్పాలంటే బిజినెస్లో ఫైనాన్స్, డబ్బు సంపాదిద్దామన్న కోరిక పెద్ద కోరిక కూడా కాదు. లైఫ్ ఖాళీగా ఉందనే ఆలోచన, వర్క్ సాటిస్ఫాక్షన్. లైక్ స్పోర్ట్స్లో లైఫ్ మంచి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ తోటి స్పోర్ట్స్ ఆడాము. ఓన్లీ జాబ్ చేయడంలో నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ దొరక్క మొదలుపెట్టిన కంపెనీగా ఇది కన్వర్ట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇనిషియల్గా అందరికీ ఉండే స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నిటినీ కన్విన్స్ చేసి ఫైనల్గా మొదలు పెట్టగలిగాం. అండ్ అలానే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తల్లో ప్రతి ఒక్కళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఉన్న ఎంప్లాయీస్కి మనం ట్రైనింగ్ ఇస్తాం వర్క్ మీద, ఇలా చేయాలి అలా చేయాలని. సో వాళ్ళు ఇంకెక్కడైనా వెళ్ళిపోవడం వేరే జాబ్స్కి, మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడాలు, ఇలా ఇంకా వేరే చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో అలా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ వేర్లో చాలా చేశామండి. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఎందుకు ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ అంటే, నార్మల్ గార్మెంట్ కంపెనీలో మన దగ్గర ఉండే వచ్చేసి గార్మెంట్ కంపెనీలో టెక్నీషియన్స్ ఉంటారు. ఆపరేటర్స్ అంటే ఒక షర్ట్ ప్యాంట్ కుట్టడం మీదే ట్రైన్ అయి ఉంటారు. బట్ స్పోర్ట్స్ వేర్ వచ్చేసి డిఫరెంట్ ప్రొడక్ట్. ఆ స్పోర్ట్స్ వేర్ ఇక్కడ దాన్ని స్టిచ్ చేసే ఆపరేటర్స్ దొరకడం మాకు చాలా కష్టమైంది. సో దానికి మేము చేయాల్సింది ఏముంది, మేమే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. అంటే నార్మల్ గార్మెంట్ ఆపరేటర్స్ని స్పోర్ట్స్ వేర్ ఆపరేటర్గా మేము కన్వర్ట్ చేయడానికి ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టాం. సార్ మీరు అన్నట్టు ట్రైనింగ్ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోతారు, కొంతమందికి ఇంకేదో అవకాశాల గురించి వెళ్ళిపోతుంటారు. బట్ ఒక వ్యవస్థని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మన విజన్ కనుక మనం క్లారిటీగా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ ఫేస్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. ఈ జర్నీలో నేను నేర్చుకున్న అభిప్రాయం. లైక్ మనం మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. మనం ఒక 10 మెంబర్స్ ట్రైనింగ్ ఇస్తే ఒక 6 మెంబర్స్ బయటికి వెళ్ళిపోతారు, ఒక 4 మెంబర్సే కంపెనీలో. సో ఆ 4 మెంబర్స్కైనా కానీ మనం ఈ 10 మెంబర్స్ని 20 మెంబర్స్ని మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం పేషెన్సీగా. అలా 6 నుంచి 20 అయ్యాము, 20 నుంచి 50 అయ్యాము, 50 నుంచి 100స్లలోకి వచ్చాము, 100స్లలో నుంచి ఇప్పుడు 1000లోకి వచ్చాము. ఈ ప్రాసెస్లో ఇప్పటికి కూడా ఆ మొదటి రోజు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, ట్రైనింగ్ కానివ్వండి, ట్రైనింగ్ అయిన తర్వాత ఎంప్లాయీని నిలబెట్టుకోవడంలో కానివ్వండి, ఇప్పటికి కూడా ఆ కష్టాలు ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా నెంబర్ 1 కంపెనీగా అయ్యే ప్రాసెస్లో ఏం చేయాలని ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. ఆ రోజున మేము కంపెనీని నిలబెట్టడానికి ఏం చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు ఇండియాలో టాప్ ఎలా అవ్వాలి అనే ఎక్స్పీరియన్స్, అనుభవాలను మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఆ నేర్చుకునే ప్రాసెస్లో ట్రైనింగ్ అయిన ఎంప్లాయీస్ని మన దగ్గరే మనము రిటైన్ చేసుకోవడానికి, వాళ్ళ వెల్ఫేర్ మంచిగా చూడడము, వాళ్ళు వ్యక్తిగత కారణాలతో వెళ్ళే వాళ్ళని అయితే ఎప్పటికీ ఆపలేము మనం, అది న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఆపర్చునిటీస్తో వెళ్ళే వాళ్ళని మనం కంపెనీలో ఎలా రిటైన్ చేసుకోవాలి ట్రైనింగ్ అయిన తర్వాత, వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ ఉంటే వెళ్తున్నారు కదా, ఆ బెటర్ ఆపర్చునిటీ మనమే ఎందుకు క్రియేట్ చేయాలి.
సో అటువంటిది మేము స్టార్టింగ్లో ఫేస్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత డాజిల్లో వచ్చిన వర్కర్స్ అందరూ కూడా దాదాపు నాకు తెలిసి వ్యక్తిగత కారణాలతోటి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బెటర్ ఆపర్చునిటీ గురించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, నైస్. అండ్ అదే ఇది కూడా మీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా నేను పర్సనల్గా కూడా విన్నాను. సో మీ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు చాలా చాలా బాగా చూసుకుంటారని, ఈవెన్ వాళ్ళ పిల్లలకి కూడా ఏమైనా అవసరమైన మన ఫినాన్షియల్ కావచ్చు, ఎడ్యుకేషన్కి కూడా అంత సపోర్ట్ చేస్తారని కూడా తెలిసింది. థ్యాంక్ యూ. ఎలా అంటే దీనికి ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక మళ్ళీ స్పోర్ట్స్ ఇన్స్పిరేషనే ఉంది దీనికి బ్యాక్గ్రౌండ్. మేము వరంగల్ లెవెల్లో ఆడేటప్పుడు అక్కడ వరంగల్ వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అక్కడ మన స్టేట్లో ఉన్న ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ అందరినీ వరంగల్కి తీసుకొని వచ్చి అక్కడ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ పెట్టారు. అక్కడ ఆల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ నేషనల్ ప్లేయర్స్తో కలిపి. అప్పుడు నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాను, ఆ మ్యాచ్ను చూశాను నేను. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో అది చూసినప్పుడు ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ రోజుల్లో బీపీ ఆచార్య గారు ఉండేవాళ్ళు, ఐఏఎస్. సో వారితోటి వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేశారు ఆ రోజు. వారందరినీ ఒక్కొక్కళ్ళని పిలవటం స్టేజ్ మీదకి, ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పడం, వాళ్ళు సాధించిన మెడల్స్ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా ఆ చిన్న ఏజ్లో, ఇన్ ద ఏజ్ ఆఫ్ 17-18 ఇయర్స్ ఏజ్లో మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాయి. అవన్నీ ఇన్స్పైరింగ్గా ఉంది. ఆ రోజు నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో, నాకు ఇండియన్ జర్నీలో దట్ ప్రోగ్రామ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. ఆ ప్రోగ్రామ్ ఉండటం అనేది నాకు ఆ ఇన్స్పిరేషన్ పెరగడానికి కానీ, ఆ ఇన్స్పిరేషన్ రావడానికి కానీ పనికొచ్చిందని డెఫినెట్గా చెప్పగలుగుతాను నేను. సో ఒకసారి డాజిల్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే డాజిల్ వచ్చింది యాజ్ ఏ రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ లాగా. నేను డాజిల్ పెట్టలేదు, మేము డాజిల్ అనే పేరు. ఆ డాజిల్ అనేది వచ్చింది ఒక సొసైటీ అటాచ్మెంట్ తోటి, ఒక స్పోర్ట్స్ అటాచ్మెంట్ తోటి ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చి ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత మనం వెల్ఫేర్లో చేయకపోతే దీనికి డాజిల్కి మీనింగే లేదు. సో ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఎవరికి చేయాలి, మన గురించి, కంపెనీ గురించి కష్టపడే ఎంప్లాయీస్కి చేయాలి. ఎంప్లాయీస్ చేయడం అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఆల్రెడీ ఆపరేటర్గా వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళని మంచిగా చూసుకుంటేనే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కష్టపడుతున్నారు ఎంప్లాయీస్ ఎవరైనా కష్టపడేది. సో ఆ పిల్లల భవిష్యత్తు గురించి మనం కూడా ఎంతో కొంత మన ఎక్స్పీరియన్స్లతోటి మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా, అది మనకున్న స్పోర్ట్స్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అవన్నీ. సో అటువంటి ప్రపంచాన్ని చూసొచ్చాం కాబట్టి మేము స్పోర్ట్స్ ప్రపంచాన్ని, ఆ స్పోర్ట్స్లో ఆ ప్రోగ్రామ్ ఒకటి నాకు ఇన్స్పైర్ చేసి మేము ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ అని ఒకటి స్టార్ట్ చేసాం మేము ఇక్కడ. మా ఎంప్లాయీస్ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు, ఎవరైతే బెస్ట్ అచీవ్ ఈచ్ క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ త్రీ పొజిషన్స్ వాళ్ళకి మేము క్యాష్ అవార్డ్స్ ఇస్తాం కంపెనీ సైడ్ నుంచి. దగ్గర మేము అది క్యాష్ అవార్డ్స్ గురించి మేము ఒక 5-6 lakhs బడ్జెట్ పెట్టుకొని దానికి ఎంప్లాయీస్ పిల్లలకి క్యాష్ అవార్డు ఇస్తాం. అది కూడా ఇవ్వటము ఉట్టిగా క్యాష్ ఇచ్చి హెల్ప్ గురించి కాదు. మళ్ళీ మీకు చెప్పింది ఇందాక స్పోర్ట్స్లో ఇన్స్పిరేషన్ ఎలా ఉందో, లైక్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకురావడం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకురావడం, స్పోర్ట్స్కు ఇన్ ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్లో టాప్ అచీవర్స్ని తీసుకొని రావడం. దట్టు వాళ్ళు ఎవరు చిన్న లెవెల్ నుంచి వచ్చిన ఐఏఎస్ అయిన వాళ్ళని, చిన్న లెవెల్ నుంచి వచ్చి ఐపీఎస్ అయిన వాళ్ళని, చిన్న లెవెల్ నుంచి మంచి డాక్టర్స్గా ఎదిగిన వాళ్ళని, ఇంజనీర్స్గా ఎదిగిన వాళ్ళని చీఫ్ గెస్ట్గా తీసుకొచ్చి, నేను ఆ రోజు వరంగల్లో ఎలా అయితే కూర్చొని చూశానో, నా ఎంప్లాయీస్ పిల్లలకి అటువంటి ఆపర్చునిటీ సేమ్ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేస్తున్నాను. దాన్ని నేను క్యాష్ అవార్డు గొప్పగా చెప్పాను, కానీ క్యాష్ అవార్డు కంటే ఎక్కువ ఆ వచ్చిన పిల్లల్లో, ఇప్పుడు ఒక 1000 మంది ఎంప్లాయీస్ పిల్లల్లో ప్రతి క్లాస్కి 3 places అంటే మీరు 12 classes మొత్తం ఒక 36 members అవార్డు విన్నర్స్ ఉంటారు. అండ్ చూడడానికి వచ్చిన పిల్లలు ఒక 200-300 members పిల్లలు ఉంటారు, ఎంప్లాయీస్ పిల్లలు. వీళ్ళందరిలో నుంచి కనీసం ఒక 20 members అయినా 30 members అయినా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక మంచి సొసైటీ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. నిజంగా చాలా సూపర్ థాట్ ప్రాసెస్ మీద, అసలు అంటే మీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది. మీరు చెప్పినట్టు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది చాలామంది పిల్లలకి, అంటే అది క్యాష్ ప్రైజ్ కాకపోయినా ఒక అవార్డు తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళకి తీసుకోవాలన్న ఇన్స్పిరేషన్, తీసుకున్న వాళ్ళకి ఇలానే నేను సాధిస్తూ ఉండాలి అన్న ఇన్స్పిరేషన్తో ఉంటారు పిల్లలందరూ కూడా. డెఫినెట్లీ ఒక చాలా గొప్ప థాట్ ప్రాసెస్ మీది. అండ్ అలానే ఈ ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే చాలామంది మటుకు అందరూ ఆడవాళ్ళే. సో ఏంటి దాని గురించి రీజన్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్కి? ఇది మేము ప్లాన్ చేసింది కాదండి, జనరల్గా న్యాచురల్గా జరిగింది. ఇది మేము ఎంచుకున్న ఫీల్డ్ వచ్చేసి సీయింగ్ మిషన్ ఆపరేటర్గా ఉమెన్ బాగా సూట్ అవుతారు మేల్ కంటే కూడా.
బికాజ్ వాళ్ళు 8 అవర్స్ మిషన్ మీద కూర్చొని దాన్ని మీరు మనం పాత రోజుల్లో చూసినా కానీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంటుంది. అవును అవును. సో మనకి ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏది అయినా కానీ మన మదర్ స్టిచ్ చేసి ఇచ్చేస్తుంటారు ఇంట్లోనే. మన కల్చర్లో ఆ కుట్టు మిషన్ అనేది లేడీస్కి ఒక బాగా అలవాటైన సాధనం లాగా మొదటి నుంచి ఉంది అది. అలాగే ఈ ఇండస్ట్రీస్ కూడా వచ్చిన తర్వాత కూడా సీయింగ్ మిషన్ లేడీస్ బాగా సూట్ అవుతారు దీనికి న్యాచురల్గానే. అండ్ మేమేం చేస్తున్నామంటే దీన్ని ఇప్పుడు ఇప్పుడు మేమున్న ఫ్యాక్టరీ దగ్గర నుంచి దగ్గర దగ్గర 100 కిలోమీటర్స్ రేషియోలో ఒక 15 బస్సెస్ తిరుగుతుంటాయి. ఈ రేషియోలో మా కంపెనీ బస్సెస్ వెళ్ళి వాళ్ళ కాలనీకి వెళ్ళి తీసుకొని వస్తారు ఇక్కడికి. సో ఎవరైతే ఎక్కువ చదువుకోలేకపోయారు, 10th తోటి ఆపేస్తారు మన విలేజ్ బ్యాక్గ్రౌండ్లో, ఇంతకుముందు ఉమెన్, ఇప్పుడు చాలా బెటర్మెంట్ అయింది. సో వాళ్ళు ఆపేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి వర్క్ చేయాలని ఉంటుంది, వర్కింగ్ ఉమెన్గా ఉండాలనే కోరిక అలాగే ఉంటుంది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అవసరం అవుతుంది ఈరోజు ఉమెన్ది నవేడేస్ పెరిగిన దాన్ని. అటువంటి వాళ్ళను కూడా మేము తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆపరేటర్గా మేము క్రియేట్ చేస్తున్నాం. మేల్ అనేది ఈ ప్రొఫెషన్లో ఉన్న కొద్దీ తగ్గిపోతున్నారు. కొంతమంది ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, బట్ చాలా తగ్గిపోతున్నారు. ఫిమేల్ దీనికి సూట్ అవుతున్నారు. మేము ఇచ్చే ట్రైనింగ్కి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవటం కానివ్వండి, సెటిల్ కానివ్వండి, తర్వాత కంటిన్యూ కానివ్వటం కానివ్వండి, వాళ్ళలో కమిట్మెంట్ కానివ్వండి. డెఫినెట్గా ఈ ఫీల్డ్కి మేల్ కంటే ఫిమేల్ సూటబుల్ అని నేను చెప్పగలుగుతాను. నైస్ అండి. సో అండ్ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది డాజిల్ ఇండస్ట్రీకి? డాజిల్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయిందండి. 12 ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను ఈ ఫీల్డ్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అప్రిల్ పార్క్కి రీసెంట్గా కేటీఆర్ గారు వచ్చారు. ఒక 8 మంత్స్ బ్యాక్, బిఫోర్ ఎలక్షన్స్ 8 మంత్స్ బ్యాక్ కేటీఆర్ గారు వచ్చారు ఇక్కడ. ఈ అప్రిల్ పార్క్ అంతా కూడా ఒకసారి విజిట్ చేసి వారి టూరు మా లాంటి ఇండస్ట్రీలకి, అప్కమింగ్ ఇండస్ట్రీలకి చాలా ఎంకరేజింగ్ అనిపించింది. బికాజ్ వాళ్ళు టూర్ వేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఒక CEO నామినేట్ చేశారు. అప్రిల్ పార్క్ దుస్థితి ఇలా ఉంది, ఒక అడవిలాగా తయారైపోయింది, ఎంకరేజ్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి. ఇది ఎప్పుడో 1998 2000 పీరియడ్లో ఇది అప్రిల్ పార్క్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు చూసేసరికి గవర్నమెంట్ సరైన సపోర్ట్ లేక ఇలా అయిందని చెప్పి ఆయన ఫస్ట్ టూర్లోనే ఐడెంటిఫై చేశారు కేటీఆర్ మినిస్టర్ గారు. ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఆఫీసర్స్ని పంపించడం కానివ్వండి, CEOని ఒక 2 డేస్లో నామినేట్ చేసి మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తుండొచ్చు మా అప్రిల్ పార్క్, మనం అప్రిల్ పార్క్లోనే కూర్చోన్నాం కదా, అప్రిల్ పార్క్ రోడ్స్ కానివ్వండి, అప్రిల్ పార్క్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన విజిట్ తర్వాత డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు ఇమీడియట్గా కూడా వారు ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ సీయింగ్ మిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు త్వరలోనే నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ చేయబోతున్నారు. సో ఇది మా ఫీల్డ్కి చాలా ఎంకరేజింగ్ ఉంది. సో కేటీఆర్ గారు ఇంకా ఎక్కువ సార్లు వస్తే బాగుండని వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. బట్ ఆయన ఒపీనియన్ అన్నారు, నాకు నచ్చింది ఎక్కడంటే ఆ టూర్లో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాలో కనీసం ఒక 30,000 20,000 మెంబర్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా, ఎందుకు లేదు అనే క్వశ్చన్లో నుంచి ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. బట్ ఇది ఫ్యూచర్లో తప్పకుండా అతి త్వరలోనే ఇవన్నీ మనం చూడవచ్చు అనేది అనిపిస్తూ ఉంది నాకు. అది వాళ్ళ స్పీడ్ చూసినా కానీ CEO నామినేట్ చేయడం అండ్ ఇమీడియట్గా ట్రైనింగ్ కాలేజ్ ఓపెన్ చేయడము, ఇవన్నీ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సూపర్. అండ్ అలానే ఇప్పుడున్న స్పోర్ట్స్ పర్సనాలిటీస్లో మీకు బాగా సన్నిహితులు ఎవరు? ఇప్పుడు మా బ్యాచ్లో ఇంకా స్పోర్ట్స్లోనే సన్నిహితుల్లో పుల్లల గోపీచంద్ గారు. మేము 1990 ఏషియన్ గేమ్స్ వాళ్ళు బ్యాడ్మింటన్ నుంచి, మేము వాలీబాల్ నుంచి ఒకే బ్యాచ్ కింద ఆడాము కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్. తర్వాత PV సింధు, మాకు చిన్నప్పుడు చిన్న పాపగా తెలిసిన PV సింధు మా చేతుల్లోనే ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వాలీబాల్ ప్లేయర్స్. వాళ్ళ ఫాదరు నేను, PV సింధు ఫాదరు నేను కూడా బ్యాచ్మేట్స్ని. రెగ్యులర్గా PV సింధు విజయాలను చూసి మేము ఆనందిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా స్పోర్ట్స్ ఫీల్డ్లో. అండ్ అర్జున అవార్డీ రవికాంత్ రెడ్డి ఇండియన్ టీం కెప్టెన్ చేశాడు. నేను యాజ్ ఎ ప్లేయర్గా రవికాంత్ రెడ్డి కెప్టెన్గా సీనియర్ టీమ్స్ చాలా టోర్నమెంట్స్ ఆడాము మేము రవికాంత్ రెడ్డి. సో ఇటువంటి స్పోర్ట్స్ పీపుల్ అందరూ కూడా లైక్ కబడ్డీ నుంచి లైక్ రీసెంట్గా అయిన ఇండియన్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, కబడ్డీ ఇంటర్నేషనల్ ప్లేయర్ వేణు కానివ్వండి, సో అందరితోటి రెగ్యులర్గా మన అథ్లెట్ శంకర్ కానివ్వండి, శోభ జేజే శోభ ఒలింపియన్ కానివ్వండి, అందరము ప్రతి స్పోర్ట్స్ అకేషన్లో కలుస్తూనే ఉంటాము.
అండ్ గోపిచంద్ అదే స్పోర్ట్స్ నేను కంటిన్యూ చేసుకుంటూ నాకు ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ గోపీచంద్ ఆల్సో. అంటే ఆఫ్టర్ స్పోర్ట్స్ కెరీర్ అతను కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటము, ఒక అకాడమీని అలా రిటైర్ కాకుండా ఒక అకాడమీని డెవలప్ చేయడము. ఒక పర్సన్ తలుచుకుంటే ఇండియన్ బ్యాడ్మింటనే చేంజ్ అయిపోయింది. మీరు ఆలోచిస్తే ఇన్ ద 10 years బ్యాక్ చూస్తే బ్యాడ్మింటన్కి ఎవరు పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఆడుతున్నారో కూడా తెలిసేది కాదు. కానీ లాస్ట్ 10 years మీరు చూడండి, ప్రతి పిల్లోడిని బ్యాడ్మింటన్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నారు, ఎన్నో ఇండోర్ కోర్ట్స్ అయిపోయింది. ఇది నేను గోపీచంద్ని వ్యక్తిగతంగా ఈ స్టార్టింగ్ స్టేజ్లో నేను చూశాను పక్క నుండి. నేను డాజిల్ అండ్ గోపీచంద్ జర్నీ కూడా అకాడమీ యాజ్ ఎ కోచ్ జర్నీ చెప్తున్నాను నేను, జర్నీ కూడా ఒకటే టైంలో స్టార్ట్ అయింది. ఆ ఒకటే టైంలో స్టార్ట్ అయినప్పుడు దగ్గరగా చూశాను విజన్, అంటే ఒకదాన్ని మనం పట్టుకుంటే ఎలా దాన్ని హార్డ్ వర్క్ చేయాలి అనేది. సో అలా ఇప్పటికీ ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతూ మా డాజిల్ ఓపెనింగ్ కూడా మా ఫ్రెండ్ గోపీచంద్ గారి చేతుల మీద కంపెనీ కూడా ఆయనే గోపీచంద్ ఓపెన్ చేశారు. సో వాళ్ళ అకాడమీ, వాళ్ళ బ్యాడ్మింటన్ ఎలా డెవలప్ చేస్తున్నారో డాజిల్ కూడా అలాగే రెండు ప్యారలల్ గా డెవలప్ అవుతున్నాయి. నైస్ అండి. అండ్ అలానే పివి సింధు గారి ఫాదర్ కూడా మీకు ఒక మంచి ఫ్రెండ్ కదా? అవునండి, పివి సింధు గారి ఫాదరు మేము రైల్వేస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు ఇద్దరం కూడా ఇండియన్ రైల్వే టీమ్మేట్స్. మేము సౌత్ సెంట్రల్ రైల్వేకి అండ్ ఇండియన్ రైల్వేస్కి టీమ్మేట్స్కి ఆడాము. వారి కుటుంబము మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. అది వారు కూడా వాలీబాల్లో, రమణ గారు కూడా వాలీబాల్లో మంచి ఇన్స్పైర్ పర్సన్ అండ్ హీఈస్ ద అర్జున అవార్డీ ఇన్ వాలీబాల్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్ ఇప్పుడు మొన్న మధ్య కూడా వాళ్ళు ఫ్యాక్టరీని చూసి వెళ్ళడం జరిగింది. సో సింధు విక్టరీస్ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో డాజిల్ డెవలప్మెంట్ను కూడా రమణన్న ఫ్యామిలీ అండ్ పివి సింధు వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. యాజ్ అ సీనియర్ స్పోర్ట్స్ పర్సన్గా మీరు పివి సింధు గారికి ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? పివి సింధుకి దాదాపు చిన్న ఏజ్లో చిన్నగా ఉండి నేను ఏజ్లో పెద్దగా ఉన్నా కానీ ఇప్పటికీ పివి సింధు దగ్గరికి వెళ్తే మనమే నేర్చుకోవాల్సిన విషయాలు 4 అనిపిస్తూ ఉంటాయి పివి సింధు దగ్గర. ఎందుకంటే పివి సింధు చాలా సోషల్గా ఉంటుంది. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా యాజ్ ఎ ఒలింపిక్ మెడలిస్ట్, యాజ్ ఎ సెలబ్రిటీ, మన కంట్రీలో సెలబ్రిటీ ఉన్నా కానీ ఆ మాట్లాడే తీరులో కానివ్వండి, బిహేవ్ చేసే అది కానివ్వండి, చాలా మామూలుగా నాకు లైక్ అందరూ చూసే పివి సింధు లాగా ఇప్పటివరకు కనపడలేదు. నేను చిన్నప్పుడు ఎలా పివి సింధుని చూశానో ఇప్పుడు మాట్లాడుతున్నా అలా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ అండి. లైక్ గోపీచంద్ని తీసుకోండి, మీరు పివి సింధుని తీసుకోండి. మీరు గోపీచంద్ ఆ రోజున అంటే ఎవరు గోపీచంద్ కూడా ఆ రోజు బ్యాడ్మింటన్ పొజిషన్ కూడా అలాగే ఉండేది. గోపీచంద్ ఎక్కడ గెలుస్తున్నాడు, ఎక్కడ ఓడిపోతున్నాడు కూడా ప్రపంచానికి పెద్దగా తెలియదు. అప్పుడంతా క్రికెట్ యుగం నడుస్తూ ఉంది. ఇప్పటికీ ఇంత విక్టరీస్ తర్వాత కూడా మీరు గోపీచంద్తో మాట్లాడినా, పివి సింధుతో మాట్లాడినా, వాళ్ళు మళ్ళీ మనము 1998లో స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్న ఫీలింగే ఉంటుంది వాళ్ళతోటి. బట్ అటువంటి విషయాలన్నీ మాట్లాడినప్పుడల్లా నేను కూడా కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను. డెవలప్ అయినప్పుడల్లా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటారు. సో అట్లా వాళ్ళు ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను వాళ్ళని. సో జనరల్గా ఎలాంటి కన్వర్సేషన్ ఉంటుంది మీ మధ్య? మాట్లాడుకున్నప్పుడు నేను గోపీచంద్తో మాట్లాడినప్పుడు జనరల్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ 2 monthsకి ఒక మెడల్ వస్తూనే ఉంది ఇప్పుడు ఇండియన్ బ్యాడ్మింటన్కి. సో ఎక్కువ కన్వర్సేషన్ అంతా కంగ్రాచులేషన్ చెప్పడంలోనే ఈ టోర్నమెంట్ గెలిచారు. అండ్ మొదలుపెట్టినప్పుడు అంటే బ్యాడ్మింటన్ మీరు అకాడమీ అని మొదలుపెట్టినప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు బ్యాడ్మింటన్కి చాలా ఉన్నారండి. నేను ఒక వర్డ్ అంటాను, విజయాల పల్లకి అందరూ బోయిలే అంటారు. నాకు అది ఒకసారి ఎక్కడో పేపర్లో చదివాను. ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఒకసారి విక్టరీ వచ్చిన తర్వాత మొత్తం అందరూ బోయిలు తయారవుతారు విజయాలపల్లికి. కానీ ఇదే బ్యాడ్మింటన్ నా గేమ్ కాకపోయినా నేను మొదటి రోజు చూశాను కాబట్టి గోపీచంద్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మేము కరీంనగర్లో డాజిల్ ఓపెనింగ్కి కానీ, వరంగల్లో డాజిల్ ఓపెనింగ్ కానీ, వైజాగ్లో డాజిల్ ఓపెనింగ్ కానీ, ఎక్కడ డాజిల్ ఓపెన్ అయినా విత్ గోపీచంద్ తోటి జర్నీ ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే మేము బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేసినా గోపీచంద్తోనే ఓపెనింగ్, అదొక సెంటిమెంటల్ కూడా అయిపోయింది నాకు అది. సో గోపీచంద్ తోటి మేము ఈ లాంగ్ డిస్కషన్ చేసేటప్పుడు నాకు ఇప్పటికీ గోపి ఎప్పుడైనా చెప్పాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కరెంట్ బిల్లు కట్టడంలో కష్టాలు ఫేస్ చేశాడు. లైక్ షటిల్ కాక్స్ గురించి ప్రొవైడ్ చేయడానికి కష్టాలు ఫేస్ చేశాడు. అకాడమీలో ప్రతి సబ్జెక్టు మీద కష్టాలు ఫేస్ చేశాడు. అవి నేను చాలా దగ్గరగా చూశాను ఆ కష్టాలన్నింటినీ.
బట్ నాకు ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తుంటే ఇప్పుడు ఒక పర్సన్ తలుచుకుంటే ఒక కంట్రీ ఫీల్డ్నే మార్చేయచ్చు. అంటే ఏదో వ్యవస్థ రావాల్సిన అవసరం లేదు. అంటే విజన్ ఒకటి స్ట్రాంగ్గా ఉంటే, ఒక మనిషి ఆలోచన విధానం కనుక స్ట్రాంగ్ ఉంటే, ఇప్పుడు మీరు చూడండి మొదలుపెట్టిన రోజున గోపీచంద్ ఒక్కడే మొదలుపెట్టాడు ఈ బ్యాడ్మింటన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎందుకు ఆ రోజు అనేవాడు, అందరూ అనేవాళ్ళు ఆ రోజున చైనాని మనం ఎందుకు బీట్ చేయకూడదు అంటే నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇండియన్ టీము సెమీస్లో ఒక 4-5 ఆడుతున్నారు. 4 బ్యాడ్మింటన్ సెమీస్లోనే 4 ఉంటే మన వాళ్ళు ఇండియన్ టీం 2 ఆడుతున్నారు. క్వార్టర్ ఫైనల్స్లో 4 ఆడుతున్నారు. అలాంటి స్టేజ్కి వచ్చింది. సో ఇలా మాట్లాడుకున్నప్పుడల్లా అవన్నీ గుర్తుకొస్తుంటే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే టైంలో నేను బిజినెస్ గురించి పెద్దగా తెలియకుండా విజన్ స్ట్రాంగ్గా చాలా పెద్దగా చేయాలి, ఈ ఫర్మ్ని కంపెనీని చాలా పెద్దగా చేయాలి. ఆ పెద్దగా మొదలుపెట్టిన తర్వాత పబ్లిక్ కనపడడం, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఈ ఫీల్డ్ అని తెలవడం మొదలుపెట్టిన తర్వాత తెలిసింది. స్టార్టింగ్ ఏదప్పుడు ఇన్స్పిరేషన్ ఏం లేదు, ఏదో ఒకటి చేయాలని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ కష్టాలు, వర్కర్స్ కష్టాలు వింటున్నాక వాళ్ళ అంటే మీ కంపెనీ పెట్టిన తర్వాతే బాబు మేము ఎవ్రీ మంత్ మాకు కన్సిస్టెంట్ శాలరీస్ రావడం, మా పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో జాయిన్ చేసుకోగలగటము అని పెద్ద వీళ్ళు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంటే చాలా మిగతా మీరన్న కష్టాలు ఉన్నాయి చూసారా, అవన్నిటిని కూడా ఇందులోంచి బయటకు వచ్చేస్తాం. సో జనరల్గా ఒకటే టైంలో గోపీచంద్ మేము మొదలుపెట్టాము. లైక్ ఇప్పుడు నా ఫ్యాక్టరీ మొత్తంలో ఇంతమంది ఎంప్లాయీస్ కనిపించే దాంట్లో ఎలా ఇన్స్పిరేషన్గా ఉందో, గోపీచంద్ మొదలుపెట్టిన తర్వాత మీకు సైనా నెహ్వాల్ కానివ్వండి, కశ్యప్ కానివ్వండి, లైక్ ఇప్పుడు రీసెంట్ పివి సింధు బిగ్ బ్లాస్టర్ అచీవ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకే యాంగిల్లో అచీవ్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో కన్వర్జేషన్ జనరల్గా ఇటువంటివే మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఫైనలీ సార్, మీ కంపెనీ నుంచి డాజిల్ స్పోర్ట్స్ వేర్ నుంచి మీరు అంటే యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్గా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఈ కంపెనీ నుంచి మీరు ఎలా హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు డాజిల్లోకి వచ్చిన తర్వాత కూడా మన ఫీల్డ్ని, స్పోర్ట్స్ ఫీల్డ్ని వదలటం చాలా కష్టం. ఎందుకంటే లైక్ ఈరోజు ఈ విధమైన పొజిషన్లో ఉండడానికి బికాజ్ ఆఫ్ వాలీబాల్ వల్ల మేము ఈ కంపెనీని స్టార్ట్ చేయగలగడం కానీ, కంపెనీ ఎదగడం కానీ, ఆ అనుభవాలు కానీ వాలీబాల్ నుండే నాకు పూర్తిగా వచ్చినాయి. సో అటువంటి వాలీబాల్కి మేము మొదటగా మా ఓన్ డిస్ట్రిక్ట్, నా ప్రాపర్ డిస్ట్రిక్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో రీసెంట్గా ఒక వాలీబాల్ ఆడే విలేజెస్ని ఒక 50 విలేజెస్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క విలేజ్కి కొన్ని బాల్స్ ఇవ్వటము, నెట్స్ ఇవ్వటము అండ్ స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇవ్వటము, ఇటువంటి వాటితోటి ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ హైయెస్ట్ అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి వరంగల్లో ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ వరంగల్లో చేశాము. అండ్ అట్లాగే రీసెంట్గా స్టేట్ మీట్లో కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ మీట్ జరిగినప్పుడు తెలంగాణ స్టేట్లో ఆల్ డిస్ట్రిక్ట్స్కి డాజిల్ నుంచి స్పాన్సర్ చేయడం జరిగింది డ్రెస్సెస్. అండ్ ఇంకా ఇలాంటివి చాలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెద్దవి డాజిల్ నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్కి అండ్ ఫ్యూచర్ అంబిషన్ కూడా ఎస్పెషల్లీ దీని ఎదుగుదలని మేము స్పోర్ట్స్ ఫీల్డ్లో ఏ విధంగా మేము డెవలప్మెంట్కి మేము ఉపయోగపడతామనే ఆలోచనలు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం మేము. సో కొన్ని సరదా క్వశ్చన్స్. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? ఇది కొంచెం ప్రిపేర్ కావాలండి. ఓకే, ఎవరి లైఫ్లో ఎవరికి చెప్పాను సీక్రెట్, టీవీలో ఎలా చెప్పగలను? ఓకే, ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా చిన్నప్పుడు చాక్లెట్స్ కోసం? ఇంట్లో దొంగతనం చేశారు. ఓకే, మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ ఏది? నేమ్ అయితే గుర్తులేదు కానీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు మూవీ చూసాను. ఓకే, సో మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఈ మూవీ నా గురించి, నా లైఫ్ గురించే తీసినట్టుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లైక్ స్పోర్ట్స్ మూవీస్, మిల్కా సింగ్, బాగ్ మిల్కా బాగ్ చూసినప్పుడు, ఇట్లాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ వచ్చినప్పుడు లైక్ సల్మాన్ ఖాన్ తీశారు ఇటువంటి మూవీస్, సుల్తాన్, ఇటువంటి మూవీస్ ఏది చూసినప్పుడు కూడా అది నా స్టోరీ లాగానే అనిపిస్తుంది. మీ ఫేవరెట్ సినిమా ఏది? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటారు? కమల్ హాసన్ అండి. మై ఫేవరెట్ హీరో కమల్ హాసన్. ఓకే, స్వాతి ముత్యం ఇస్ ఆ మూవీ. ఓకే, సో ఫోన్స్ చేయటం ఇష్టమా, టెక్స్ట్ చేయటం ఇష్టమా? టెక్స్ట్ చేయటం. ఓకే, సో ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ అంతా మాయమైపోతే మీ ఫీలింగ్ ఏంటి? మాయమైతే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్నాను నేను. ఓకే, అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఫస్ట్ అంబిషన్ అనే పదం నేను స్పోర్ట్స్లోకి వచ్చినాకే విన్నాను. నా అంబిషన్ అప్పుడు కంట్రీకి రిప్రజెంట్ చేయాలనేది నా ఫీలింగ్ ఉంది. ఫుల్ఫిల్ అయిపోయింది.
సో స్కూల్లో ఉన్నప్పుడు మీ ముద్దు పేరేంటి? ఇప్పటికే ఎవరైనా ఆ పేరుతో పిలుస్తున్నారా? వెంకట్ అని పిలుస్తారు. వెంకట్. ఓకే. హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? రెండింటిని కంబైన్డ్గా చేస్తేనే మన సక్సెస్ ఉంటుంది. ఓకే. సీక్రెట్స్ని దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? యావరేజ్ అండి. యావరేజ్. ఓకే. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? మొబైల్ లేకుండా ఉండగలను. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ శంకర్ గణేష్ అని ఉన్నారండి నాకు బెస్ట్ ఫ్రెండ్ వాలీబాల్. ఓకే. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. చాలామంది టైం ఎక్కువ తీసుకుంటుంది అది. ఓకే. సో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారండి? చూస్తుంటాను మూవీస్. ఓకే. రీసెంట్గా చూసిన మూవీ ఏది? మన విజయ్ దేవరకొండది గీతా గోవిందం. ఓ గీత గోవిందం. ఓకే. నచ్చిందా? నచ్చింది. ఓకే. ఎంజాయ్ చేసాము. ఓకే. సో మామూలుగా హీరోస్ అందరి గురించి ఒక ఐడియా అయితే ఉండుంటుంది కాబట్టి మీకు మూవీలో ఉన్న హీరో అందరి గురించి. సో నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తాను. ఆ హీరో గారి పేరు చెప్పగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి వాళ్ళ గురించి? ఓకే. ఫస్ట్లీ చిరంజీవి గారు. హార్డ్ వర్క్ తోటి ఎదిగిన మనిషిలా గుర్తుకొస్తారు నాకు. ఓకే. నాగార్జున గారు. స్మార్ట్ పర్సన్. హ్యాండ్సమ్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు. ఆవేశం గుర్తుకొస్తుంది. ఓకే. మహేష్ బాబు గారు. మహేష్ బాబు కూడా అందం గుర్తుకొస్తుంది మహేష్ బాబు గారిని చూస్తే. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఆల్సో హార్డ్ వర్కర్, అంటే చాలా లోపాలని ఓవర్కమ్ చేసి హీరోగా ఎదిగిన పర్సన్గా గుర్తుకొస్తాడు అల్లు అర్జున్. సూపర్. జూనియర్ ఎన్టీఆర్. ఒక మంచి మాస్ హీరో గుర్తుకొస్తాడు జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే. రామ్ చరణ్. రామ్ చరణ్ ఇస్ ద క్లాసీ హీరో. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఒక సింహం లాగా గుర్తుకొస్తారు ఆయన చూస్తుంటే. ప్రభాస్ గారు. చాలా కూల్గా కనిపిస్తాడు ప్రభాస్ గారు. విజయ్ దేవరకొండ. ఇప్పుడున్న జనరేషన్కి ప్రతీక కనిపిస్తారు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్కి సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.